వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియాలో అత్యంత బిజీ హీరోగా మారారు. పుష్ప 2 సూపర్ హిట్తో ఆయన రెమ్యునరేషన్ విధానంలో కొత్త చరిత్ర సృష్టించాడు. సినిమా టోటల్ బిజినెస్లో 27% వాటా తీసుకుని 270 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన రాబోయే సినిమాకు కూడా 27 నుంచి 30% వరకు ప్రాఫిట్ షేర్ డిమాండ్ చేస్తున్నారట. ఇది ఇండియన్ సినిమాలో బన్నీతో మొదలైన ట్రెండ్గా చెప్పుకుంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించడంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ మోడల్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమాకు జరిగిన మొత్తం బిజినెస్ నుంచి శాతం వాటా తీసుకోవడం ద్వారా ఆయన 270 కోట్ల మేర ఆదాయం పొందాడు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22 లోకేష్ కనగరాజ్ సినిమాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో ఆయన వాటా ఆధారంగా రెమ్యునరేషన్ నిర్ణయిస్తున్నారు. ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్తోనే మొదలైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన రికార్డును సృష్టిస్తూనే రెమ్యునరేషన్ విషయంలోనూ అదరగొట్టేస్తున్నాడు. ఈ ట్రెండ్ భవిష్యత్తు సినిమాలో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సంచలనం సృష్టించారు. జపాన్ ప్రముఖ మ్యాగజైన్ అనన్ ఫిబ్రవరి 10 సంచికలో బ్యాక్ కవర్ పై ఆయన చోటు సంపాదించారు. ఒక భారతీయ నటుడు సోలోగా ఈ మ్యాగజైన్ కవర్ పై నిలవడం ఇదే తొలిసారి. గతంలో RRR విజయంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కనిపించారు. కానీ సోలోగా ప్రభాస్ ఈ ఘనత సాధించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనన్ మ్యాగజైన్ 2483వ సంచికలో ప్రభాస్ బ్యాక్ కవర్ పై మెరిశాడు. ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్స్ థీమ్స్ తో రూపొందిన ఈ ఇష్యూలో ఆయనను రాయల్ ఆడియన్స్ గ్రావ్యూర్ అని అభివర్ణించారు. డిసెంబర్ 2025లో టోక్యో పర్యటన సమయంలో ఈ ఫోటోషూట్ జరిగింది. బాహుబలి తర్వాత జపాన్లో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సంచిక ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘనత భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఇది ప్రభాస్ గ్లోబల్ స్టార్ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. దర్శకధీరుడు SS రాజమౌళి బాహుబలి, RRRతో ప్రాఫిట్ షేరింగ్ మోడల్ను విజయవంతంగా అమలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కుతున్న వారణాసి ప్రాజెక్టులో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఓవర్సీస్ హక్కులను రెమ్యునరేషన్గా తీసుకున్నాడనే వార్తలు తప్పుడు వార్తలని తెలిసింది. సినిమా లాభాల్లో దాదాపు 50% వాటా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాజమౌళి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పొందే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వారణాసి కోసం కూడా ఇదే మోడల్ను అమలు చేస్తున్నారు. నిర్మాత KL నారాయణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఈ సినిమాకి సహా నిర్మాణం వహిస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. రాజమౌళి ఈ విధానంతో గత చిత్రాల్లో భారీ ఆదాయం పొందాడు. ఇప్పుడు వారణాసితో కూడా అదే స్థాయి విజయం ఆశిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ అతడు మళ్ళీ థియేటర్స్లోకి రాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్లో భాగంగా ఫిబ్రవరి 28న గ్రాండ్గా విడుదల కానుంది. మొదటి రీరిలీజ్లో టైమింగ్ మిస్ అవ్వడంతో రికార్డ్ వసూలు రాలేదు, కానీ టాప్ 5లో అయితే నిలిచింది. ఇప్పుడు రెండోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఎన్నో భారీ చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. రాజమౌళి కంటే ముందే భారీ సెట్స్, VFX ప్రయోగాలు గుణశేఖర్ చేతిలో జరిగాయి. కానీ ఇటీవలి కాలంలో ఆయన చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు యువతను కేంద్రంగా చేసుకుని తెరకెక్కించిన యుఫోరియాతో మళ్లీ చర్చనీయాంశమయ్యారు. సారా అర్జున్ లీడ్ రోల్లో నటించగా భూమికా చావ్లా, గౌతమ్ మీనన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ డ్రామాగా సాగుతున్న ఈ చిత్రం సమాజంలోని కొన్ని సమస్యలను బలంగా చర్చిస్తోంది. గుణశేఖర్ ఈసారి భారీ స్కేల్ను పక్కన పెట్టి కథ, ఎమోషన్స్ పై దృష్టి పెట్టారు. దీంతో ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఇది ఆయనకు సరైన కంబ్యాక్. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో కొద్ది రోజుల్లో తేలనుంది. కాలభైరవ సంగీతం, ప్రవీణ్ కుమార్ పోతన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. మొత్తంగా యుఫోరియా గుణశేఖర్ ఫ్యాన్స్ కు ఆశాకిరణంగా నిలిచింది.
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రంతో తన కెరీర్లో తొలిసారి 100 కోట్ల క్లబ్లో చేరారు. కంటెంట్ ఆధారంగా సినిమాలు చేసే ఈ యంగ్ హీరో భారీ విజయం సాధించారు. మైత్రి మూవీ మేకర్స్ తదుపరి ప్రాజెక్ట్లో నవీన్ను తీసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమ్ థ్రిల్లర్ గా గుర్తింపు పొందింది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కె విశ్వనాథ్ తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం సూపర్ హిట్. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ సినిమా పొటెన్షియల్ ఎంతో ఉంది. మొదటి రీ రిలీజ్ లో సరైన టైమింగ్ లేకపోవడంతో వసూళ్లు పరిమితమయ్యాయి. ఇప్పుడు ఫిబ్రవరి 28న విడుదలతో రికార్డు రెస్పాన్స్ ఆశిస్తున్నారు. అభిమానులు ఈ రీ రిలీజ్ కు భారీగా రెస్పాండ్ అవుతారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా మళ్లీ పాత గౌరవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా థియేటర్స్లోకి వచ్చిన చిత్రాల్లో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన యూత్ డ్రామా యూఫోరియా కూడా ఉంది. ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ వస్తుంది. గతంలో గుణశేఖర్కు భారీ సెట్స్, విఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ ఈసారి డిఫరెంట్గా మెప్పించారు. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఇది ఆయనకు డీసెంట్ కంబ్యాక్గా నిలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనగనగా ఒక రాజు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూలు రాబట్టింది. ఇది నవీన్ పోలిశెట్టి స్టార్ పవర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సక్సెస్ పై అభినందనలు తెలిపి తదుపరి ప్రాజెక్టులో నవీన్ తో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపింది. క్రేజీ సబ్జెక్టులకు పేరుగాంచిన ఈ బ్యానర్ తో రాబోయే చిత్రం ఏ జోనర్ లో ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో కొత్త చరిత్ర రాసే అవకాశం ఉంది. టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ తన తాజా చిత్రం గాయపడ్డ సింహంతో మళ్ళీ ఆడియన్స్ను అలరిస్తున్నారు. ఓం శాంతి 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 తర్వాత ఈ సినిమాలో నటుడిగా కనిపిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఫిబ్రవరి 9న టీజర్ విడుదలవుతుంది. అమెరికా బ్యాక్డ్రాప్తో సాగే ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఇటీవల ఓం శాంతి శాంతి శాంతితో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు గాయపడ్డ సింహంతో కామెడీ ఎంటర్టైనర్ ఇస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టైటిల్ పోస్టర్ విడుదలైన తర్వాత ఆసక్తి పెరిగింది. అమెరికా సెట్టింగ్ లో సాగే ఈ కామెడీ సినిమా టీజర్ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. సప్త అశ్వ సినిమాస్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఫన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ నటన, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టీజర్ రిలీజ్ తర్వాత మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రేక్షకులు ఈ కామెడీ ఎంటర్టైనర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. ఆయన తాజా చిత్రం మృత్యుంజయ్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్లోకి వస్తోంది. పోస్టర్లో ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్న శ్రీవిష్ణు సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. శ్రీవిష్ణు ఇప్పుడు బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. మృత్యుంజయ్ అనే టైటిల్ తో వచ్చే ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో ఉంది. పోస్టర్లో రోడ్డు మధ్యలో న్యూస్ పేపర్లు గాలిలో ఎగురుతుండగా సీరియస్ లుక్ లో నిలబడిన శ్రీవిష్ణు ఇమేజ్ ఆకర్షణీయంగా ఉంది. కాలభైరవ మ్యూజిక్, విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ సినిమాకు బలం చేకూరుస్తాయట. సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా శ్రీవిష్ణు ఫ్యాన్స్ కు ట్రీట్ గా నిలుస్తుందని అంచనాలున్నాయి. ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం థియేటర్లలో ఎలా రాణిస్తుందో చూడాలి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ తెలుగు రిలీజ్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు హక్కులకు 120 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్త వైరల్ అయింది. అయితే ఇది ఫేక్ అనే మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. కొందరు 45 కోట్ల మేరే జరిగిందని చెప్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యష్ నటిస్తున్న టాక్సిక్ పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ను సృష్టిస్తోంది. నయనతార, కియారా అద్వానీ,
హుమా ఖురేషి, తారా ఫీమేల్ లీడ్స్ గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ డీల్ రికార్డ్ ధరకు జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 120 కోట్ల అమౌంట్ ని అడ్వాన్స్డ్ గా ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అయింది. ఇది నాన్ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద డీల్ గా చెబుతున్నారు. అయితే మరో వర్గం ఇది ఫేక్ అని, నిజంగా 45 కోట్ల మేర మాత్రమే బిజినెస్ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాకు ఇంత భారీ మొత్తం అసాధ్యమని వాదిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. మొత్తానికి ఈ డీల్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సీతాపయనం సినిమా పాన్ ఇండియా రిలీజ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్లోకి వస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. అర్జున్ సర్జా యాక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన నటుడు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో సీతా పయనం తెరకెక్కించారు. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ధృవ సర్జా కూడా గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ త్వరలోనే విడుదలవుతుంది. అర్జున్ చిత్రం కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.